నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. వైభవంగా జరుగుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 3వ రోజు యాగశాలలో చతుస్థానార్చన హోమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు. అవనిగడ్డ నియోజకవర్గంలో మూతపడే దిశగా ప్రభుత్వ పాఠశాలలు. విశ్వనాథపల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద నిరసనలు తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం ఆలయంలోని యాగశాలలో చతుర్స్నానార్చన అలాగే హోమాలు నిర్వహించారు. అలాగే దివ్యదేశ బహుమాన సమర్పణలో భాగంగా నరసింహస్వామి అవతరించిన క్షేత్రం నవనరసింహలో ఒకే చోట దర్శనమిచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అహోబిల క్షేత్రం నుండి నరసింహస్వామి ధరించిన మాలచంద్రం పట్టువస్త్రాలు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కిడాంబి మధుసూదన తీసుకువచ్చి స్వర్ణగిరి దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు స్థానాచార్యులు శ్రీమాన్ శ్రవణాచార్యుల చేతుల మీదుగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుడికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విల్లి పుత్తూరు ఆండాళ్ల మనవాళ మహాముని మఠం పీఠాధిపతి శ్రీ శటకోప రామానుజజిఆర్ స్వామి అలాగే వాసూరు పాల్గొని తమ మంగళ శాసనములను అనుగ్రహించారు. అలాగే ఆలయంలోని ఇష్టి యాగశాలలో లక్ష్మీనారాయణ హవనమును నిర్వహించారు. నిత్య పూర్ణాహుతితో హోమ ఫలమును స్వామికి సమర్పించారు. అనంతరం స్వామికి తిరుమాడ వీధులలో పల్లకి సేవ నిర్వహించారు. పై కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపకులు శ్రీమాన్ మానేపల్లి రామారావు మానేపల్లి మురళీకృష్ణ దంపతులు పాల్గొన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జీడిమెట్ల పిఎస్లో ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల ప్లే జోన్ను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ హనుమంత, సిఐ గడ్డం మలేష్తో పాటు జీడిమెట్ల పోలీస్ సిబ్బంది వారు పాల్గొన్నారు. పిఎస్కి వచ్చే తల్లులకు, భార్యాభర్తల తగాదాలో పిఎస్కి వచ్చే పిల్లలతో పాటు పిఎస్ సిబ్బంది పిల్లలకు కూడా ఈ ప్లే జోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి జోన్లను మరిన్ని పిఎస్లో విస్తరిస్తామని తెలిపారు. ఓకే, ఈరోజు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను. అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఒకటి ఉమెన్స్ రెస్ట్ ఏరియా అలాంగ్ విత్ ఫీడింగ్ రూమ్ అది మనం ఓపెన్ చేసాం ఈరోజు. ఇక్కడ వచ్చిన మన విజిటర్స్, పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్ వాళ్ళ కోసం, బికాజ్ చాలామంది ఉమెన్ విజిటర్స్ కూడా వస్తారు, వాళ్ళతో పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం ఇద్దరికి ఇది డ్యువల్ పర్పస్ సర్వ్ అవుతుంది. సో ఇది ఓపెన్ చేసాం. అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాం. దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది, పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది, మన కేసెస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ ప్రివెన్షన్, డిటెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది. లాంగ్ బ్యాక్ అయినది ఒక అదేమంటాం ఒక స్టాండర్డైజేషన్ ప్రిన్సిపల్స్ అప్పుడు చేశారు. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఐ డోంట్ థింక్ అది స్టాండర్డైజేషన్ జరిగింది. బట్ అది కాకుండా పోలీస్ చేసిన పనులు అది మనం రివ్యూ మా స్టాండర్డైజేషన్ చేసుకోవచ్చు. మేము మా రివ్యూ చేసుకొని వెదర్ అది సరిగ్గా డ్యూటీస్ డిశ్చార్జ్ అవుతున్నాయి, కావాల్సిన యాక్టివిటీస్ అవుతున్నాయా లేదు, ఇన్వెస్టిగేషన్ సరిగా అవుతున్నాయా లేదు, మేము మా రివ్యూ చేసుకొని దాన్ని కూడా మంచిగా చేసుకోవచ్చు. అదే చేయడానికి ప్రయత్నిస్తాం. సైబరాబాద్ పరిధిలో ఇంకా పిఎస్లు ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా సార్? సారీ, సైబరాబాద్ పరిధిలో పిఎస్లు ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా పాపులేషన్ బట్టి? ఇప్పుడు నేను ఎక్కువ దాని గురించి చెప్పలేను. బట్ మేము కొన్ని ప్రపోజల్స్ ఎక్కడెక్కడ అవసరం అలాంటి ప్రపోజల్స్ చేసి చీఫ్ ఆఫీస్కి, డీజీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశాము. కొన్ని దాంట్లో రివ్యూ కూడా అవుతున్నాయి. అది ఇన్ డ్యూ కోర్స్ యాజ్ అండ్ వెన్ అవి జస్టిఫైబుల్ అవుతాయి, అవి శాంక్షన్ అవుతాయి. సో ప్రపోజల్స్ అయితే డిస్కషన్లోనే తయారు కూడా చేసి చీఫ్ ఆఫీస్ కూడా పంపించాం. హోటల్ తాజ్ బంజారాను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2 సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాత్సారం చేశారని, పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదని, ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని ఏఎంసీ ఉప్పలయ్య తెలిపారు. నోటీసులకు స్పందించినందున హోటల్ తాజ్ బంజారాను అధికారులు సీజ్ చేశారు. 2 సంవత్సరాలుగా హోటల్ తాజ్ బంజారా 1.40 కోట్ల రూపాయల పన్ను బకాయి ఉన్నారని అధికారులు తెలిపారు. कौन है? పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సోషల్ మీడియా దుష్ప్రచారం కుట్రలను తిప్పికొట్టాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పార్టీ శ్రేణులకు సూచించారు.
కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ తో పాటు కొంతమంది నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారాలను, ప్రభుత్వంపై ఇతర పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, అలాగే సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మలేష్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ప్రవీణ్ బాబు, ప్రణవ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, ఒక క్రమశిక్షణతో విద్యాలయాలు, విద్యా వ్యవస్థలను స్థాపించుకొని ఒక పట్టుదలతో తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ కావాలి, డాక్టర్లు కావాలి, ఎంబీఏ చదువుకోవాలి, పెద్ద మేనేజర్లు కావాలి, ఇవన్నీ ఒక తపనతో క్రమశిక్షణతో ఉన్నప్పుడు కఠినంగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో లేపంగా ఒక ప్రొఫెషనల్గా ముందుకు పోయిన వ్యక్తి అట్లా పోయినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది. అటెండెన్స్ తక్కువ ఉంటే అటెండెన్స్ తక్కువ ఉంది అని వారికి ఉన్న ఆ క్రమశిక్షణలో ఉన్న రూల్స్ని అమలు చేస్తే నేను మా సత్యనారాయణ ఫోన్ చేస్తున్నాం కాదు అని చెప్తే కఠినంగా ఉంటుంది. కానీ అది విద్యార్థులకు సంబంధించిన క్రమశిక్షణ భాగంలో ఖచ్చితంగా అదే అటెండెన్స్ చూసుకొని ముందుకు వెళ్తే కారణంతోనే వేలాది మంది ఈరోజు వారి కళాశాల నుంచి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మరి ఎంపిక కావడం, వేలాది మంది కుటుంబ సభ్యులకి ఈరోజు వీరు అందించిన విద్య వల్ల మన కరీంనగర్, మన తెలంగాణ వాసి, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక విద్యా వ్యవస్థ ఇతర కళాశాలలకు సంబంధించి ధీటుగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈరోజు మొత్తం యావత్ 4 జిల్లాలకు సంబంధించిన నాయకత్వం కూడా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలబడతా అని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బేరీజు చేసుకొని ఈరోజు వ్యవస్థపై ఆలోచన ఉన్న వ్యక్తి, వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా ప్రమాణాలతో మార్పు తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఒక విద్యార్థికుడుగా మరి నేను చేదోడు వాదోడుగా పనిచేయడానికి ఒక అవకాశం ఇవ్వాలని ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి వచ్చినప్పుడు తప్పకుండా వారిని మరి అధిష్టానం నిర్ణయం చేసి రేపు రాబోయే కాలంలో మేమందరం కూడా ముందుకు నడుస్తామని మరి నరేందర్ రెడ్డి గారు ముందుకు రావడం, ఒక విద్యార్థికుడిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. మిత్రులారా, ఇది నరేందర్ రెడ్డి గారి ఎన్నిక కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ రోజు అభ్యర్థిత్వాన్ని ముందుకు పెట్టిందో అప్పటి నుంచి మన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కింద స్థాయి మన కార్యకర్త, నాయకుడు అందరూ కూడా మీ ఎన్నికగా తీసుకొని రేపు నీ పొద్దున మీరు ప్రచారం చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం చేసిందంటే చాలా మంది వక్తులు అందరూ చెప్పారు. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో 1 సంవత్సర కాలంలోనే ఈ రోజు నిరుద్యోగ యువత ప్రత్యేకించి గ్రాడ్యుయేషన్ చదువుకొని 10 సంవత్సరాల కాలం పాటు పడిగాడుపులు కాల్చింది. గ్రూప్ 1 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 2 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 3 పరీక్షలు వస్తాయా, గ్రూప్ 4 పరీక్షలు వస్తా ఉన్నా ఆ పట్టభద్రులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే తెలియని తెలిసి తెలియకుండా మాట్లాడేటోళ్ళు లేకుంటే మన ప్రగతికి సంబంధించిన రిపోర్టు మనం ఇచ్చినప్పుడు ప్రజలకి ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు 2011 తర్వాత ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించింది. దాని తదుపరి 13 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం. ఈరోజు అనేక వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది చదువుకున్న వ్యక్తులు గ్రూప్ 1 గురించి వెయిట్ చేస్తూ ఉంటే సంవత్సర కాలంలోనే అదేవిధంగా గ్రూప్ 2 కానీ
గ్రామ పంచాయతీ స్థలంలో రహదారి డ్రైనేజీకి ఇబ్బంది కలిగించే విధంగా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నట్లు తెలుసుకుని చర్యలు అధికారులు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరకంపాడు మండలం మొరంపల్లి బంజారా గ్రామంలో ప్రధాన రహదారి పక్కన డ్రైనేజీ ఆక్రమించి గోడ నిర్మాణం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన రహదారి డ్రైనేజీలో ఆక్రమించి నిర్మాణాలు చేయడం చట్టరీత్యా నేరం అని అధికారులు తెలియజేస్తున్నారు. అధికారులు నోటీసులు జారీ చేసినట్లు 2 రోజుల తర్వాత ఆక్రమణలు తొలగించే పనులు చేపట్టినట్లు తెలియజేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు తాటికొండ ఆవలయ్య. మాకు డ్రైనేజ్ వాటర్ పోవడానికి కాలువ లేదు. ఆ కాలువని మా ఇంటి పక్కన వ్యక్తి ఆ కాలువను ఆపేసి మొరంపల్లి బంజారు నేతాజీ బజారు. నా పేరు ఆవలయ్య. మా ఇంటి పక్కన ఎలగందల సత్యం అనే వ్యక్తి వాళ్ళ కుమారులు డ్రైనేజీ ప్లేస్ని ఆక్రమించేసి పరిగోడ కట్టేశారు. నా మురికి నీళ్ళు పోవడానికి వీలు లేకుండా అయిపోయింది. నా మంచినీళ్ళ ట్యాప్ కూడా మురికి నీళ్ళలోనే ఉంది. ఆ మురికి నీళ్ళలోంచి పైపుల నుంచి బయటకు వస్తున్నాయి. అవే తాగుతున్నాం. మాకు రేపొద్దున సమస్యలు ఎదురవుతున్నాయి. మాకు ఈ పరిష్కారం చేయడానికి మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. మాకు అధికారులు న్యాయం చేయగలరని చెప్పేసి నేను ఈ డ్రైనేజీ లేకపోవటం వల్ల నా వాటర్ కూడా నేను మెయిన్ రోడ్డుకి సిసి రోడ్డు మీదకి వదిలిపెడుతున్నాను సార్. రేపొద్దున ఆ మురికి నీళ్ళ వల్ల జనాలకు వాసన అది ఇది వస్తుంది, అంత రోగాలు తయారవుతాయి. రేపొద్దున నేను వదిలేనని చెప్పేసి నా మీద ఇబ్బంది పెట్టద్దు. నాకు ఇబ్బంది అయ్యి నేను రోడ్డుకి వదిలిపెడుతున్నాను. దయచేసి మీరే చూసి ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా అలుగుబెల్లి నర్సిరెడ్డి పోటీలో ఉన్నట్లుగా మొదట ప్రాధాన్యత ఓటును వేసి తనను గెలిపించాలని విలేకరుల సమావేశంలో కోరారు. ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించేందుకు తను కృషి చేయనున్నట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. అనేక సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అక్కడ సెక్రటరీ దగ్గరికి, చైర్మన్ దగ్గరికి పోయి టెట్ 2011 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళకి అవసరం లేదని ఉత్తర్వులు పట్టుకొచ్చి దాదాపు 22,000 మందికి పదోన్నతులు ఇప్పించాం. అందులోనే పండిట్ పీటీలకు కూడా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు వచ్చినాయి. ఇవాళ ఎవరో కొద్దిమంది మాట్లాడుతున్నారు మేము ప్రమోషన్లు ఇచ్చినామని. ఢిల్లీకి పోయి టెట్ సమస్య పరిష్కారం చేసింది ఎవరు? నేను, నాతో పాటు టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ సంఘాలు వచ్చినాయి. మేము పోయి పరిష్కారం చేస్తాం, పదోన్నతులు ఇప్పించాం తప్ప వేరే వాళ్ళ ప్రమేయం లేదు అని చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు కలిసి షెడ్యూల్ ఇప్పించి ప్రమోషన్లు ఇప్పించాం. 35,000 మందికి బదిలీలు కూడా చేయించాం. బదిలీల విషయంలో ఒక ఉపాధ్యాయులకే కాదు, జూనియర్ లెక్చర్లకు బదిలీ చేయించాం, పాలిటెక్నిక్ టీచర్లు బదిలీ చేయించాం, డిగ్రీ కాలేజ్ లెక్చర్లు బదిలీ చేయించాం, మోడల్ స్కూల్ టీచర్లు బదిలీ చేయించాం, కేజీబీ టీచర్లు కూడా బదిలీ చేయించాం. ఈ అన్ని బదిలీల షెడ్యూల్లో నా ప్రమేయం ఉంది. అదేవిధంగా 5 రకాల గురుకుల టీచర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ 5 రకాల గురుకులాలలో కూడా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ఇప్పించి పూర్తి చేయించిన ఘనత నాకుంది. ఆ పనిలో నేను పూర్తి విజయం సాధించాము. మీకు తెలుసు, అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు బడి కూర్చడానికి మనిషి లేడు, టాయిలెట్లు శుభ్రం చేసిన మనిషి లేడు, గ్రామ పంచాయతీలు అంటే గ్రామ పంచాయతీలు రాలేకపోతున్నారు. మీతో చాలాసార్లు నేను ఆవేదన వ్యక్తం చేశాను, మాట చెప్పాను, మీరు చాలాసార్లు రాశారు. ఆ కోణంలోనే ఈ ప్రభుత్వం ప్రతి బడి క్లీన్లీనెస్ కానీ సర్వీస్ పనుల కొరకు సంఖ్యను బట్టి 3,000 నుంచి 20,000 రూపాయలు నెలకిస్తున్నారు. 10-20 మంది పిల్లలుంటే 3,000 వస్తాయి. 750 పైన పిల్లలుంటే నెలకి 20,000 రూపాయలు వస్తాయి. ఈరోజు అన్ని పనులకు, ఇటు సర్వీస్ పనులకు కానీ స్కావెంజర్ పనులకు కానీ మంచి అవకాశం కలిగింది. అది కూడా కృషి నాదే ఉన్నది. అదేవిధంగా కరెంటు బిల్లు, హై స్కూల్ కొన్ని పెద్ద హై స్కూళ్ళకైతే వాళ్ళకి స్కూల్కి వచ్చే గ్రాంట్ మొత్తం కూడా కరెంటు బిల్లుకే సరిపోకపోయేది, బకాయిలు ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం చెల్లిస్తా అని చెప్పి చెల్లిస్తున్నది కాబట్టి పాఠశాలల్లో కరెంటు సమస్య తీరిపోయింది. దాంట్లో కూడా నా ప్రమేయం ఉంది. అంటే ఈ రకంగా సమస్యలు సాధించడంలో, సమస్యలు ప్రస్తావించడంలో, వాటి పరిష్కారం కూర్చేయటంలో నేను నిరంతరం కృషి చేస్తూ వచ్చాను.
ఇంకా సమస్యలు లేవని కాదు, మిగిలి ఉన్నాయి. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చునని, ప్రతి విద్యార్థికి ఏదో ఒక టాలెంట్ వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని కళాశాల కరెస్పాండెంట్ తక్కలపల్లి సంధ్యారాణి, ప్రిన్సిపల్ డాక్టర్ ఉమగాని అరుణ్ కుమార్లు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమి కళాశాలలో ఏర్పాటు చేసిన ఫేర్వెల్ పార్టీ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని, ఆ టాలెంట్ని ఇలాంటి సమయంలో బయటకు రావడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆటపాటల్లో పాల్గొని సందడి చేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శ్రీరామ్, అనిత, సరిత, రఘు, రవికుమార్, సంపత్, విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నటువంటి పాఠశాలలను గుర్తించి ఆ పాఠశాలలను పూర్తిగా మూసివేత, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నత విద్యాశాఖ అధికారులు రూపకల్పన చేస్తున్నట్లు ప్లకార్డులు రావడంతో కోడూరు మండలంలోని విశ్వనాథపల్లి గ్రామాల్లో ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన బాట పట్టారు. ఇదే తరహాలో అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని విద్యార్థులకు తల్లిదండ్రులు నిరసన తెలియజేసి విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం అందించే దిశగా ముందడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలాంటి నిరసనలు వెలువెత్తకుండా ముందస్తుగా మండల విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యను అభ్యసన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు పలు వసతి సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక మండలాల్లో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూసివేసే దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మీడియా ముఖంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు టీవీఎం రామదాస్. కోడూరు మరియు నాగాలంక మండల విద్యాశాఖ అధికారి. ఆల్టర్నేటివ్ 117 జీవోలో భాగంగా తల్లిదండ్రులు అనేక అపోహలు ఉన్నాయి. కానీ ఈ రెండు మండలాల్లో ఉన్నతాధికారుల గౌరవ డిఓ గారు, గౌరవ ఆర్జేడీ గారి యొక్క ఆదేశం ప్రకారం ఏ ఒక్క పాఠశాలని క్లోజ్ చేయట్లా, అన్ని పాఠశాలలు కొనసాగుతాయి. మరికొన్ని పాఠశాలలు నాగాలంక మండలంలో 2, ఇక్కడ 2 పాఠశాలకి ఉన్నతీకరణ కూడా మేము ప్రతిపాదనలు పంపి ఉన్నాం. అలాగే మోడల్ స్కూల్స్ ప్రతిపాదనలు పంపి ఉన్నాం. నేడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా
మంచి నాణ్యమైనటువంటి విద్యను తల్లిదండ్రులకు అలాగే విద్యార్థులకు అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎలాంటి ఆందోళన ఈ విషయంలో చెందాల్సినటువంటి ఆవశ్యకత లేదని తెలియజేసుకుంటున్నా. చక్కని ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల ప్రకారం చక్కగా నేడు ఉన్నటువంటి పాఠశాలలో అనేక రకాలుగా సమగ్ర అభివృద్ధి కోసం, పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం విద్యా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి ఆవశ్యకత లేదని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మా ఊరు నుంచి పిల్లల్ని కొత్తపాలెం పంపించుకుంటాం. వెళ్ళాలంటే మాకు చాలా ఆడపిల్లలకి ఇబ్బందికరంగా ఉంది. మా గ్రామంలోనే హై స్కూల్ ఉంచాలి. ఎందుకంటే ఆడపిల్ల మరి పక్క స్కూల్కి వెళ్ళి రావాలంటే మా తల్లిదండ్రులకి ఎవరికీ ఇష్టం లేదు. మరి ట్రావెల్ కూడా మాకు చాలా అసౌకర్యంగా ఉంది. అందుకని మాకు స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కోడూరు టీటీడీ కళ్యాణ మండపంలో కోడూరు మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు మండల టీడీపీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు కుమారుని వివాహ వేడుక జరిగింది. అలాగే అవనిగడ్డ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ విజయలక్ష్మి దంపతులు, వారి తనయులు, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, శ్రీమతి సాయి సుప్రియ దంపతులు విచ్చేసి నూతన వధూవరులు చరణ్ తేజ, దివ్యశ్రీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. వైభవంగా జరుగుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 3వ రోజు యాగశాలలో చతుస్థానార్చన హోమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు. అవనిగడ్డ నియోజకవర్గంలో మూతపడే దిశగా ప్రభుత్వ పాఠశాలలు. విశ్వనాథపల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద నిరసనలు తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఇవే ఇప్పుడు ఎవరికైనా వచ్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ వి5 న్యూస్.